జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు. అంబేద్కర్ గారు ఒక వీధికో, ఒక గల్లీకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో మేధావి కాదు, ప్రపంచ మేధావి. ప్రపంచ మేధావి అనే బిరుదు సొంతం చేసుకున్న వ్యక్తి మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు చొక్కా ప్యాంటు చెప్పులు వేసుకొని మనం రోడ్ల మీద తొడగొట్టి కాలర్ ఎగరేసి తిరుగుతున్నామంటే దాని వెనకాల ఉన్న ఒకే ఒక వ్యక్తి, ఒక శక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రతిరోజు కూడా 20 గంటలు కష్టపడి రాజ్యాంగాన్ని రాస్తే ఈరోజు మన దేశం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ముందుకు నడుస్తుంది. మీరు గమనించండి, ఈ దేశ ప్రధానమంత్రి అయినా 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు? రాజ్యాంగాన్ని అనుసరించి మేము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే. ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే దేశ బహిష్కరణ జరుగుద్ది, పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి. అంబేద్కర్ గారు మాలలకో, మాదిగలకో, బీసీలకో కాదు, 120 కోట్ల మంది భారతీయులకు హక్కులు పంచిన దేవుడు, మహిళలకు సమాన హక్కులు పంచిన దేవుడు. మరి భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలా, సజీవ సమాధి చేయాలనే రోజుల నుంచి ఈరోజు మహిళలు కూడా ఉద్యోగాల్లో, రాజకీయంగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందారంటే ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారు మనకి 15% రిజర్వేషన్ ఇస్తే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, పంజాబుల్లో ఆ 15% రిజర్వేషన్ని 18%, 21% చేసుకుంటుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఉండి మనం రిజర్వేషన్లు పెంచుకోవడానికి పోరాడుతులా. మన పోరాటం ఎవరి మీద? అగ్రవర్ణాల మీద కాదు, మన సాటి సోదరుల మీద, సాటి కులం మీద పోరాడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం. అవి ఎప్పుడైనా రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తుంచుకునే ప్రక్రియ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ ప్రక్రియ మొదలైందా? మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అత్యుత్సాహం. ఆయన ప్రకటించిన 2వ గంటకే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నాడు నేను చేసేస్తా అని. ఈయన ముందుగానే చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఈ రాష్ట్రంలో మాలల సంఖ్య ఎంతో మీకు తెలుసా? విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 14% మాలల సంఖ్య. ఈ రాష్ట్రంలో 2వ అతిపెద్ద కులం మాల కులం. 15% కాపులుంటే 15% కాపులుంటే కాపుల్లో బలిజులు ఉన్నారు, తూర్పు కాపు ఉన్నారు, మున్నూరు కాపు ఉన్నారు. కానీ సింగిల్ మాల 14% ఈ రాష్ట్రంలో ఉన్నాం. 75 లక్షల మంది ఈ రాష్ట్రంలో మనం ఉన్నాం. 75 లక్షల మంది రాష్ట్రంలో ఉండి కూడా పాలకులు మనకు జడవట్లేదంటే ఏంటంటే మనలో ఐక్యత లేదు. చెట్టుకొకడు పొట్టుకొకడు. మనలో పేర్లు చెప్తుంటే పాతాళం బద్దలైద్ది. అంత గొప్ప గనులు ఉన్నారు కానీ ఒకరికొకరికి పొంతన ఉండదు. ఆ మూలన ఆయన ఉంటాడు, ఈ మూలన మనం ఉంటాం, కొట్టు చేస్తుంటాం. కానీ ఐక్యత కనుక మనం సాధించాల్సి వస్తే ఈ రాష్ట్రంలో అతిపెద్ద శక్తి మాలకులం అవుద్ది. ఈరోజు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది తొలి సభ, నూజివీడు తొలి సభ. ఇది రాష్ట్రానికి దిక్సూచిగానుంది. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఇట్లాంటి మీటింగులు జరుగుతాయి. ఈరోజు 75 లక్షల మంది ఉన్న కులానికి ఏమో 6% ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? న్యాయం చేయండి, న్యాయం చేయండి, రిజర్వేషన్లు పెంచండి. ప్రైవేట్ రంగంలో కూడా 25% రిజర్వేషన్ కోసం రండి పోరాడదాం, రండి పోరాడదాం. ప్రతి ఫ్యాక్టరీ, నూజివీడులో ఒక ఫ్యాక్టరీ కడితే 25% మాలమాదిగలకు ఇవ్వాలని పోరాడదాం రండి. 25% ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని పోరాడదాం. వాటిల్ని పోరాడుకుంటా మనలో మనం కొట్టుకుంటా, మనలో మనం రాళ్ళు ఇసురుకుంటా పాలకులు వేస్తున్న పాచిక ఈరోజు ఈ రాష్ట్రంలో పారుతుంది, ఈ దేశంలో పారుతుంది. కాబట్టి మాల సోదరులారా ఒకటే చెప్తున్నాం, అందరం ఐక్యతగా ఉందాం. మనది ఒకటే నినాదం,
జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల్ని రిజర్వేషన్లు కాపాడుకుందాం, అందరూ ఐక్యంగా ఉందాం. జై భీమ్.